వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో పింఛన్ల పంపిణీపై రాజకీయ రచ్చ ఎక్కువైంది. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్లను ఎన్నికల కోడ్ దృష్ట్యా దూరం పెట్టాలని ఈసీ ఆదేశించడంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. టీడీపీ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకొని పింఛన్ల పంపిణీకి అవాంతరాలు సృష్టించిందని వైసీపీ ఆరోపిస్తుండగా అధికార పార్టీయే కావాలని రాద్ధాంతం చేస్తుందని విమర్శిస్తోంది టీడీపీ. మొత్తానికి ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కారణమైన వాలంటీర్ వ్యవస్థ వల్ల రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలేంటి? ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపుతుందా? వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్ సార్. ఒక రకంగా బ్యాటిల్ ఫీల్డ్ అన్నట్టుగానే యుద్ధం ఎక్కువైంది. అటు చంద్రబాబు నాయుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి యాత్రలు, మరోవైపు పవన్ పిఠాపురంలో పర్యటనలు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మేము కథన రంగంలో ఉన్నామని లిస్టు కొంత బయట రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా మనం 2-3 రోజుల నుంచి చూస్తే ఈ వాలంటీర్ల వ్యవస్థపైనే కొంత చర్చ జరుగుతోంది. అటు వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేయటం, దీని వెనక రాజకీయ కుట్ర ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనటం, అసలు ఏం జరుగుతుంది సార్? ఈ విషయంలో ఎవరి వాదన కరెక్ట్ అంటే ఏం చెప్తారు? కరెక్ట్ అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి 2 అభిప్రాయాలు ఉన్నాయి, 2 కోణాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒకవైపు నుంచి చూస్తే అది ప్రజా జీవితంలో భాగమైంది, ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసింది. వృద్ధులు, కాస్త అసహాయులు, కదలేని వాళ్ళు వాళ్ళకి ఇంటికి తెచ్చివ్వటం, ఏదైనా సర్టిఫికేట్లు కావాలంటే వీళ్ళే నామమాత్రపు రుసుముతో ప్రభుత్వ కార్యాలయం నుంచి తేవటం, కొత్త వ్యవస్థ ఏర్పడింది. అంటే ఎట్లా అయితే మీకు జెప్టోలు లేకపోతే ఇవన్నీ అమెజాన్లు వచ్చేసాయో ఇవన్నీ వచ్చాయి చాలా. అదే పద్ధతిలో బహుశా జగన్ కార్పొరేట్ బుర్ర కూడా కాబట్టి దీన్ని ఆయన వచ్చిన మరుక్షణం తీసుకున్న మొదటి చర్య గ్రామ సచివాలయాలు ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయటం. వీళ్ళు ఉద్యోగులా కాదు, అలానే సంబంధం లేని వాళ్ళ కాదు, తప్పకుండా ఒక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవలు వీటన్నిటిని దైనందిన జీవితంలోనేమో వీళ్ళకి పూర్తి అప్రిసియేషన్, అభినందన ఉంది. కానీ రాజకీయంగా వచ్చేసరికి పూర్తి స్థాయి ఉద్యోగులు కాని వాళ్ళు ఎవరైనా సరే తమను ఎవరు నియమించారో వాళ్ళకు లోబడి ఉండటం అన్నది జరుగుతూ ఉంటుంది. అది ఏ పార్టీ ఉంటే అది. వీళ్ళు ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, వైసీపీకి ప్రచారకులుగా ఉన్నారు, లేదా స్థానిక నాయకులు, చోటా లీడర్లు కూడా వీళ్ళను చెప్పడము, వీళ్ళ ద్వారా చేయించుకోవడం. దాంతో ఇది ఒక ద్వంద్వ స్వభావం వచ్చింది. ఈ ద్వంద్వ స్వభావంలో ప్రతిపక్షం, నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ ఆ పరాకాష్ఠకి వెళ్ళింది ఎప్పుడంటే అమ్మాయిలందరూ మాయమైపోవటం, దానికి వీళ్ళే కారణం, వీళ్ళు లెక్కలు తీయటం వల్ల ఇలాంటివన్నీ చెప్పటం. సో అప్పటి నుంచి ఇది ఒక వైరుధ్యం. అంతకుముందు రాజకీయ పక్షపాతం ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి, పోలీసుల మీద పవన్ కళ్యాణ్ మానవ అక్రమ రవాణా అన్నప్పటి నుంచి వెళ్ళిపోయింది. లేకపోతే అంటారా డీజీపీని కూడా అంటుంటారు కదా, ఇప్పుడు ఏ పోలీసులే ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం, చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ అన్నాడు, అది జరిగింది. కానీ అప్పటి నుంచి ఇది ఒక దీనికి వచ్చాక తెలుగుదేశం, జనసేన అనేవి ఒక విధమైన డిఫెన్స్లో పడ్డాయి. 2 లక్షల మందిగా ఉండి గ్రామాలకు, పట్టణాలకు, ప్రజా జీవితానికి, రాజకీయాలకు మధ్యలో వారధిగా ఉన్న వీళ్ళని దూరం చేసుకోవటమేమో రాజకీయంగా క్షేమదాయకం కాదు వాళ్లకు. అదే సమయంలో వీళ్ళు వైసీపీ ఏజెంట్లు, వీళ్ళ వల్లే వైసీపీ నడుస్తుందన్న ఒక భావం వాళ్ళలో కూరుకుపోయింది. సో ఈ సమయంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో వీళ్ళకి పాత్ర ఉండకూడదు, ఈ విషయం అందరూ ఒప్పుకున్నారు, అన్ని ప్రతిపక్షాలు. వైసీపీ కూడా ఏం వ్యతిరేకించలేదు. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొనాలి. రాజ్యాంగ పద్ధతి లేదు కదా వీళ్ళకు. రాజ్యాంగ పద్ధతి లేని వాళ్ళు అవతల అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో లేకపోతే బయటి సిబ్బంది రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను ఎన్నికలకు సంబంధించిన విధుల్లో స్లిప్పుల పంపిణీ లేకపోతే ఇతరమైనవి చేయకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు దూరంగా కూడా పెట్టాలని కూడా నిర్ణయమైంది. ఇది అయిన తర్వాత మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ దీన్ని హైకోర్టులో చేయటం, హైకోర్టు ఈ మేరకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో మళ్ళీ ఒక కొత్త చర్చ, ఈ కొత్త చర్చ చివరికి ఇప్పటికి దారి తీసింది. ముఖ్యంగా పెన్షన్లు చాలా కీలకమైనవి కదా, 16 రకాల పెన్షన్ అవన్నీ ఉన్నాయి. ఇందులో ఈ పెన్షన్లు, సరుకులు ఇట్లాంటివి వీళ్ళ ద్వారా పంపిణీ చేస్తే
ఇవేవో వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసిందనే అభిప్రాయం కలుగుతుంది కాబట్టి వీళ్ళ ద్వారా పంపిణీ చేయకూడదు అని ఎన్నికల సంఘం నిర్ణయం చేసింది. అందులో తప్పేం లేదు. ప్రజాస్వామికంగా చూస్తే ఉద్యోగులు కాని వాళ్ళు ఎవరు చేయకూడదు. కానీ సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఇంకా అనేక మంది ఉన్నారు కదా, సచివాలయ వాలంటీర్లు ఉద్యోగులు కాదు, కానీ సచివాలయ కార్యదర్శి అక్కడ ఉండే వాళ్ళైతే ఉద్యోగులే కదా. కాబట్టి వాళ్ళ ద్వారా చేయాలి అని ఒక పరిష్కారం కూడా వచ్చినప్పటికీ 1వ తారీఖు ఇవ్వడం అన్న దగ్గర సమస్య వచ్చింది. ఈ ఉత్తర్వు 30వ తారీఖు రావడంతో 31 ఆదివారం కావడంతో దీని మీద కొంత హోంవర్క్ జరిగి ఉండాలి నిజానికి. ఆ విషయంలో ఎన్నికల సంఘం మరి నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది కదా, ముందుగా ఎందుకు చేయలేదో తెలీదు. దాంతో 1వ తారీఖున వాళ్ళకి డబ్బులు పడని పరిస్థితి. దీనికి ఎవరు కారణం అంటే వీళ్ళు ఫిర్యాదులు చేసినందువల్ల, కేసు వేసినందువల్ల వచ్చింది కాబట్టి ప్రతిపక్షం కారణం అని ప్రభుత్వం, ఇవ్వగలిగి కూడా కావాలనే ఆపి మా మీద నెపం పెడుతున్నారని ప్రతిపక్షం. ఆ విధంగా ఈ వివాదం వచ్చింది. దీంట్లో తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడు మొన్న పర్యటన చూస్తే కూడా ప్రజాగళంలో ఆయన చాలా చోట్ల వాలంటీర్లను కాస్త బుజ్జగించడానికి, మేము మీకు వ్యతిరేకం కాదు, మీకు ఇంకా కొంత అదనపు సహాయం చేస్తాం ఈ పద్ధతిలో చెప్పడానికి కూడా అదే ఒక్కొక్కరు 50,000 సంపాదించుకునేటట్టుగా అన్ని 50,000 వాళ్ళకి ఇప్పుడు 4,000 కాస్త అటు ఇటుగా వస్తుంది. అది కూడా జీతంగా కాదు, వాళ్ళు ఇచ్చే సహాయంగా. కాబట్టి 4,000ని 50,000 చేయడం అంటే చూడండి, అంటే వాలంటీర్లను ఏదో దూరం చేసుకున్నాము అనవసరంగా, మేము మీకు వ్యతిరేకం కాదని ప్రతి సభలో చెప్పటం. పవన్ కళ్యాణ్ కూడా ఒక దశలో అయితే ఏదో నేను చెప్పాను కానీ ఆ లెక్కలు హోంశాఖ చెప్తే చెప్పాను, నేను మీకు వ్యతిరేకం కాదు, వైసీపీ ఇలా కాకుండా మేము డబ్బులు ఎక్కువ ఇచ్చి వాడుకుంటామని ఇటు తిరిగారు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల సమయంలో 1వ తారీఖున హఠాత్తుగా పెన్షన్లు ఆగిపోవటం అనేసరికి 56 మాసాలుగా వస్తున్నాం, 57 నెలలు ఎందుకు రాలేదు అంటే అదిగో వాళ్ళు దీనికి కారణం అని చెప్పడం వల్ల మీరు అన్నట్టుగా ఓ తీవ్రమైన వివాద పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. చివరికి చంద్రబాబు కూడా లేఖ రాశాడు. అచ్చెన్నాయుడు వాళ్ళు వెళ్ళి CS ను కలుసుకున్నారు. CPM వాళ్ళేమో ముందే ఒక లేఖ రాశారు నిన్ననే, వాళ్ళకి ఏర్పాటు చేయండి ప్రత్యామ్నాయంగా వీళ్ళందరినీ ఉపయోగించండి అని. ఉద్యోగులు ఏమంటారు, మాకు ఇప్పటికే ఎన్నికల విధులు ఇవన్నీ మాకున్నాయి, మేము ఇప్పటికిప్పుడు వెళ్ళటం అనేది ఎలా కుదురుతుంది, నేను ఏదో వీడియో చేస్తే కూడా అనేక మంది కామెంట్స్ పెట్టారు. కాబట్టి ఇది ఊహించి ముందుగా తీసుకొని ఉండాల్సిన పరిస్థితి ఇది. దాని బదులు ఇంకా కొనసాగిస్తున్నారు కొంతమంది ఏమో, ఏ దుర్వినియోగము, వీళ్ళు వైసీపీ ఏజెంట్లు ఈ పద్ధతులు, అక్కడ వచ్చింది ఈ సమస్య. అంటే ఈ విషయంలో టీడీపీది ఏమైనా 2 నాలుకల ధోరణి అనుకోవాలా? అంతకుముందు వాలంటీర్లకు సంబంధించి ఎవరు లేనప్పుడు, ఒంటరి మహిళలు ఉండేటప్పుడు వెళ్ళి తలుపు తట్టుతున్నారు అని చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. అలాగే ఉమెన్ ట్రాపింగ్ పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారని వైసీపీ పదే ప్రస్తావిస్తోంది. ఇప్పుడేమో వాలంటీర్లను మేము వచ్చినా కూడా కంటిన్యూ చేస్తామని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీని వెనక ఈ సంస్థ ఏ సంస్థ అయితే ఈసీకి ఫిర్యాదు చేసిందో ఆ సంస్థకి బాధ్యుడిగా ఉన్న వ్యక్తి నిమ్మగడ్డ రమేష్. ఆయన గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఉన్నప్పుడు ఇక్కడ కొంత స్థానిక సంస్థల టైంలో గందరగోళం ఏర్పడటం, నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా ఇష్యూ కొంత ఫ్లేరప్ అవడం, ఈ అంశాలన్నింటినీ వైసీపీ తెర ముందుకు తెస్తుంది. అది కరెక్టేనా? నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వం దాదాపు హోరాహోరీగా అది జరిగింది. ఆయన మళ్ళీ పక్కన పెట్టడం, ఆయన పై కోర్టులకు వెళ్ళటము, దశల వారీగా అదొక 7 లేకపోతే 10 నెలల్లో ఆ వివాదం నడిచింది. అందులో కొన్నిసార్లు శృతి మించిన వ్యవహారం అటు ఉంది. ప్రభుత్వం కూడా ఆయన స్థానాన్ని గుర్తించలేదు పెద్దగా. అది అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనేమో ఓటు హక్కు, ఓటు విలువ చెప్తానని ఏదో డెమోక్రసీ కోసం ఒక కౌన్సిల్ ఫర్ ఏదో పెట్టి ఆయన తిరుగుతున్నారు. అదే ఆయన హక్కు, తన ఓటు గురించి కూడా వివాదం అయింది. తన ఓటు ఇక్కడి నుంచి అక్కడ బదిలీ చేసుకోవాలంటే కూడా ఒప్పుకోలేదని చాలా ఖచ్చితంగా వాళ్ళ మధ్య వైరం ఏర్పడింది. అదే కాకుండా వీళ్ళందరూ కలిసి పార్క్ హైత్ హోటల్లో ఎవరో కేంద్ర మంత్రులను కలిసి ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు ఈయన అని వీళ్ళ మీద ఆరోపణలు కూడా వచ్చాయి. సుజనా చౌదరిని వచ్చాయి. సో తప్పకుండా కొంత రాజకీయ రంగు పులుముకున్న మాట. ఈయన ఒక లేఖ రాసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఇది కిషన్ రెడ్డికి ఏదో లేఖ రాశారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఇందులో చట్టబద్ధమైన భాగం ఒకటి ఉంది, కొంచెం రాజకీయంగా నడిచిన భాగం ఒకటి ఉంది. కానీ ఇందులో ఇప్పుడు ఆయన ఓటు విలువ చెప్తానని చేస్తున్న దానికి ఎవరికి అభ్యంతరం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఓటు విలువ తెలుసుకోండి అని చెప్పొచ్చు. వీళ్ళ మీద కేసు కూడా అంతకుముందు ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఇది చేయకూడదని ఇచ్చారు. కానీ జరిగిందంతా ఎక్కడ అంటే ఈ పరిస్థితి సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ముందుగా వాళ్లకు
వేతనాలు పెన్షన్లు అందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల యంత్రాంగం అనండి, లేదా ఇప్పుడు ప్రభుత్వం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా, అక్కడ కొంత లోపం అనేది జరిగింది అనేది చాలా ముఖ్యం. ఇలా ఏర్పడుతుందని తెలిసా కూడా తొందరగా చేయలేదు. దానికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు ఆయన నిన్న పెట్టి వీళ్ళు కావాలని కేసులు పెట్టి పరిస్థితి తీసుకొచ్చారు. మేమేమి ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాము, ఇప్పుడు ఇదంతా చేయాలంటే మీరు వచ్చి తీసుకోవాల్సిందే అంతే, సచివాలయానికి విఆర్ఓ మీటి ఆఫీసులకు వచ్చి తీసుకోవాల్సిందే, మేము వచ్చి ఇవ్వలేమని చెప్పడంతో ఒక్కసారిగా చేతకాని వాళ్ళు, అంటే ఒక విధంగా శారీరకంగా శక్తి లేని వాళ్ళ గుండెల్లో రాయి పడిన పరిస్థితి వచ్చింది. అవును, మీరు అన్నట్టుగా దివ్యాంగులు గాని, కిడ్నీ రోగులు గాని, ఈ వృద్ధాప్యం ఉన్న వాళ్ళు నడవడాన్ని నడిచే స్థితిలో లేని వాళ్ళు, బాగా వయోవృద్ధులైన వాళ్ళు, పైగా వాళ్ళొక సిస్టమ్ కి అలవాటు పడి ఉన్నారు కదా, వాళ్ళ ఒక వ్యవస్థకు ఒక క్రమ పద్ధతికి అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెచ్చి ఇంటి దగ్గర చేస్తున్నారు కాబట్టి బహుశా ఈ సమస్య సృష్టించారు వాళ్ళు దాని వల్ల అని చెప్పడం కోసమే సజ్జల నిన్న అంత స్పష్టంగా ప్రత్యేకించే అంశం, సజ్జలు ఒకరే కాదు, బొత్స కానివ్వండి, పేరిండి అందరూ కూడా వాళ్ళే ఇది జరిగిందని, మీరు ఒక విధంగా తెలంగాణలో రైతు బంధు విషయంలో జరిగిందని మీరు ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు. ఎన్నికల తేదీ ప్రకటించాక రైతు బంధు ఇవ్వచ్చా, మళ్ళీ బ్రేక్ వేసి మళ్ళీ ఇచ్చి ఇటువంటిది. సో ఇవన్నీ రాజకీయ పార్టీలు ఒకటండి, ప్రజా శ్రేయస్సు ప్రజలకు సంబంధించిన అంశాల్లో వీటికి అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందులో వాలంటీర్లను కూడా అండి లోపాలు పక్షపాతాలు ఎవరన్నా పై వాళ్ళు ఉపయోగిస్తే పై వాళ్ళ మీద మనం పోట్లాడాలి, కానీ వీళ్ళేదో ఎవరికో ఏజెంట్లు, వీళ్ళేదో ఎవరికో తొత్తులు, వీళ్ళ వల్లే అంతా జరుగుతుందని వీళ్ళ మీద ఒక పైగా ఆఖరికి ఇంకా అంతకంటే ట్రాఫికింగ్ కంటే సంఘ వ్యతిరేకత ఏముంటుందండి. వాళ్ళని ఒక సంఘ వ్యతిరేక శక్తులాగా చూపించడం అయితే అప్పుడు జరిగి ఉండకూడదు. దాన్ని ఇప్పటికీ ఆయన వదిలిపెట్టట్లేదు, ఇప్పటికి కూడా ఆయన హోంశాఖ ఏమో అలా చెప్పలేదు, దాని ఆధారంగా అప్పుడు చాలా మంది వాలంటీర్లు అప్పుడు నాతో మాట్లాడేవాళ్ళు, లేకపోతే సంఘాలు కూడా ఉన్నాయి, సంఘాలు కూడా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయి. ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నాడు మెప్మా వర్కర్స్ ఇట్లా 3-4 రకాల వాళ్ళను పూర్తిగా దూరంగా పెట్టాలని. ఎన్నికల విధులకు దూరంగా పెట్టడం వేరు, కానీ వాళ్ళ విధి నిర్వహణనే ఒక విధంగా అవహేళన చేసేసి వాళ్ళంటే వాలంటీర్లు అంటే వైసీపీ ఏజెంట్లు తప్ప ఇంకేం కాదు అంటే వాళ్ళు ఎంతో కొంత పాత్ర ప్రజల ఏజెంట్లుగా కూడా నిర్వహించారు కదా ఈ పథకాలు సంక్షేమాలు ఇవన్నీ వాళ్ళకి చేర్చడంలో. కాబట్టి ఈ థ్రోయింగ్ అవే బేబీ విత్ వాటర్ అంటారే, ఆ పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేసినట్టుగా ఆ వ్యవస్థ తాలూకు సెకండ్ యాంగిల్ ఆ పార్శ్వం దెబ్బతింది ఇక్కడ. ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఎందుకు జాగ్రత్త పడాలంటే అండి, మే 13 గానే ఎన్నికలు జరగవు, అంటే మే 1కి సమస్య ఉంటుంది, రిజల్ట్స్ జూన్ 4 వస్తాయి, అంటే ఇంకో 2 మాసాల పాటు ఈ సమస్య ఉండబోతుంది. ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి ఇంకా మనం మాట్లాడవచ్చు, కానీ ఈ వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడాలి? ఈ 2 నెలలు వాళ్ళకి ఏమి ప్రత్యామ్నాయ వ్యవస్థ మీద ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అవన్నీ కూడా స్వాధీనం చేసుకోమన్నారు. మరి ఈ నెట్వర్కింగ్ కు వేరే ప్రత్యామ్నాయం ఏంటి? మీరు అన్నట్టుగా ఈ సెల్ ఫోన్ లోనే వాలంటీర్లు వాళ్ళు చూస్తున్న 50 ఏళ్లకు సంబంధించి గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 2 రేషన్ వస్తే ముందు రోజు రేపు ఉదయం రేషన్ ఈ టైంకి తెస్తున్నాను మెసేజ్లు పెడుతున్నారు. అలాగే మన కోరీస్ ఏమైనా ఉన్నా అంటే మనం చెప్పాల్సింది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఇప్పుడు ఆ ఫోన్ని వ్యవస్థ లేకపోతే కమ్యూనికేషన్ ఎలాగనేది ఒకటి, రెండోది 50కి పైగా సేవలు, 16 రకాల పెన్షన్లు, వాటి సంగతి ఏంటనేది ఇప్పుడు పెద్ద తీవ్రంగా అదొక సమస్య. అది ఇప్పుడు బై వర్చ్యూ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, బై వర్చ్యూ ఆఫ్ యువర్ ప్లేస్మెంట్ అండ్ డ్యూటీ కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మీరు చర్చలు చేస్తున్నారు కాబట్టి మీకు భిన్న రాజకీయ నాయకులు లేకపోతే వ్యవస్థలు ఇది కమ్యూనికేషన్ ఛానల్స్ మీకు తెలుస్తాయి. అది ఎక్కడన్నా కాపాడుకోవటం వేరు తప్ప మొత్తం మీద మనం చేస్తే ఒక సమస్య వస్తుంది. మరి ఆలోచించాలి ఎన్నికల సంఘం, పైగా ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా ఇప్పటికి కూడా. కాబట్టి హౌ ది సిస్టమ్ దీన్ని సెట్ చేస్తుంది అనేది ఒకటి. ప్రతిపక్షాలు కూడా దీన్ని నిర్మాణాత్మకమైన సూచన చేసి అక్కడ వీటి మీద ఆధారపడిన వాళ్ళు, అంటే కొంతమందికి తెలియకపోవచ్చు అండి 3000 అంటే 3000 మీదే దాని మీదే బతుకుతున్నారు. ఖచ్చితంగా అంటే దీన్ని ఈ వివాదం రాజకీయంగా ఎంత ప్రభావం చూపబోతుంది ఎన్నికల అనేది ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఏపీలో వాలంటీర్ వివాదం ముదురుతోందా, రాజకీయంగా దీని ప్రభావం ఎంత? ప్రముఖ విశ్లేషకులు తెలపల్లి రవి గారితో మాట్లాడుతున్నాం బ్యాటిల్ ఫీల్డ్ లో భాగంగా. రవి గారు, మనం బ్రేక్ ముందు చాలా అంశాలు ప్రస్తావించాము.
అంటే పొలిటికల్గా ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చా అని, ఎందుకంటే వీళ్ళు వైసీపీ ఏజెంట్లు, వీళ్ళు ఈ వాలంటీర్ సేవల్లో భాగంగా పెన్షన్లు ఇస్తున్నప్పుడు, పథకాలు ఇస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు వాళ్ళకి, దీని ద్వారా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది వీళ్ళు ప్రధాన ఆరోపణ విపక్షాలు చేస్తుంది. ఇప్పుడు ఈసీ బ్రేక్ వేసింది, వాళ్ళు కూడా మేము రాజకీయాలకు అతీతంగా ఉన్నాము, మేము నిస్వార్థంగా సేవ చేస్తున్నామని కొందరు ఈరోజు మూకుమ్మడి రాజీనామాలు కూడా చేశారు. అంటే పొలిటికల్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించచ్చు? అంటే రెండు విషయాలండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, అన్ని పథకాల్లో మేమే ఇచ్చామంటారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చింది 20% లేదా 25%, మిగిలిందంతా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 25%గా మోదీ బొమ్మ పెట్టుకోవాలని వాళ్ళు పెద్ద క్యాంపెయిన్, నిర్మలా సీతారామన్ స్వయంగా వచ్చి ఇదంతా మనం చూసాం. అటువంటిది డకాముక్కీలు తిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధి ముఖ్యమంత్రి. అది ఇప్పుడు జగన్ ఉండొచ్చు, ఇంతకుముందు చంద్రబాబు ఉండొచ్చు, లేదా ఇంకో చోట ఇంకొకరు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన మొహమే చూడకూడదు, ఆయన కనపడకూడదు అని చెప్తే అది కుదిరేటటువంటి అనుచితంగాను అనవసరమైన చోటు కనిపిస్తే అది వేరే సమస్య తప్ప, వాలంటీర్లు తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏది పెడతారండి? ఉదాహరణకు ఆ బొమ్మే కనిపిస్తుంటే ప్రభుత్వం ఎవరుంటే అది కనిపిస్తుంది, వాళ్ళ పేర్లతోనే పనులన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అది కీలకమైన విషయం. కూడా చంద్రన్న కానుక అన్నిటికీ పెట్టారు కదా ప్రతి చోట బొమ్మలు. ఆఖరికి ఎయిడ్స్ బొమ్మలు అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు బొమ్మ ఉండేది కదా ఉదాహరణకు. ఇప్పుడు కేసీఆర్ అలాగే ఉండేది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెట్టట్లేదా? కాబట్టి ప్రధానమైన విషయాలు, మౌలికమైన విషయాలు, పై విషయాలు. ఒక పార్టీ గిట్టని పార్టీ వాళ్ళు ఎక్కువ కనపడుతుంటే ఇతర వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు. అలాగే చంద్రబాబును పొగిడితే వీళ్ళకు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఉన్నారు కదా రంగంలో, రాజ్యాంగ రీత్యా ఉన్న స్థానాన్ని బట్టి వచ్చినటువంటిదే. ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి, ముఖ్యమంత్రికి భారత రాజ్యాంగంలో కీలకమైన పాత్ర ఉందండి. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే చాలా మంది అసలు అరెస్ట్ చేయడమే చాలా తీవ్రమైన విషయం. ఒక భాగానికి పోయి రాజ్యాంగ రీత్యా ప్రాతినిధ్యం వహించే ఒక ముఖ్యమంత్రిని ఏదో బొమ్మలాగా అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తే నేను జైల్లో ఉండి కూడా పాలిస్తాను పోమన్నాడు. ఏం చేయలేకపోయింది రాజ్యాంగం కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ. కాకపోతే ఢిల్లీ ప్రత్యేక రాష్ట్రం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ రేపు ఏమైనా చేస్తారేమో కానీ సాధారణంగా ఏ ముఖ్యమంత్రిని కేంద్రం అంత తేలిగ్గా తీసేసేటటువంటి పరిస్థితి ఏమి ఉండదు. మీరు అడిగిన దానికి వస్తే ఇందులో రెండు కోణాలు ఉన్నాయి రాజకీయ ప్రభావం గురించి. ఒకటి, ఇంత నెట్వర్క్ వీళ్ళు పక్షపాతాలు కొంతమందికి ఉండవని, కొంతమంది జగన్ భక్తులు కాదని నేను చెప్పలేను. అలాగే స్థానిక నాయకులు కూడా అనేక మంది అనేక విధాలుగా ఉండొచ్చు. మిగిలిన ఉద్యోగులు ఏ విధంగా వాళ్ళు ఒత్తిళ్లకు లేదా తమ వైపు తిప్పుకుంటారో అలాగే వీళ్ళల్లో కూడా అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. దానేమీ మనం తోసిపాడేసేటటువంటి అవకాశం లేదు. కానీ మొత్తం వీళ్ళంతా దానికోసమే ఉన్నారు, వీళ్ళని మనం వ్యతిరేకించాలనే భావం అది కుదిరేది కాదు. అది ఎప్పుడైతే ఈ చర్చ వచ్చిందో వీళ్ళని వ్యతిరేకం చేసుకుంటే వీళ్ళ మీద ఆధారపడిన ప్రజలు ఏమవుతారు? చంద్రబాబు కొంచెం దాన్ని ఆలోచించారు కాబట్టి దాన్ని సర్దుబాటు చేయడానికి మేము వ్యతిరేకం కాదు, 50,000 ఇస్తాము, నేను ఉద్యోగాలు బాగా కల్పిస్తాను, ఇట్లాంటివి చెప్పి కొంచెం వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేశారు. నిజానికి ఆ పని వాళ్ళు మొదటి నుంచి చేసి ఉండాల్సిందే. ప్రధాన పార్టీగా టీడీపీ కూడా ఈ స్థానికంగా ఉన్న వాలంటీర్లు వాళ్ళకు దగ్గర అవటము అది కేవలం వైసీపీకి సంబంధించింది కాదు అనే ఒక భావం వాళ్ళు తీసుకొని రావాల్సిందే. పవన్ కళ్యాణ్ కొంచెం మరీ దూరం వెళ్ళారు, ఆయన మళ్ళీ అంత వెనక్కి ఇప్పుడు వచ్చేటంత అవకాశం ఆయనకు ఉంటుందో లేదో నాకు తెలీదు. కానీ వైసీపీ కోణం కూడా ఇందులో ఒకటి ఉంది. వాళ్ళు ఏం భావించారు? ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి, ఎన్నికలప్పుడు విమర్శలు వస్తాయి, ఎన్నికల సంఘం వాలంటీర్ల వ్యవస్థను అనుమతించదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది ముందే, వైసీపీ ప్రభుత్వం కాకపోయినా. సో ఎన్నికలు ప్రకటించగానే వాలంటీర్లను పక్కన పెట్టాల్సి వస్తుంది. పక్కన పెట్టిన వాళ్ళు ఏమవుతారు? ఈ పక్కన పెట్టిన వాలంటీర్లందరూ వైసీపీ నాయకులు తమ సహాయ ఎన్నికల్లో ఉపయోగించుకుందామని వాళ్ళు భావించారు. ఆ మేరకు గృహ సారథులు, గృహమిత్రులని ఇంకో నెట్వర్క్ పెట్టారు కదా గడప గడపకు వైసీపీ పార్టీ పరంగా పెట్టారు. వీళ్ళకి చాలా వివరాలు తెలుసు కాబట్టి వీళ్ళని తీసుకోవచ్చని. అది కూడా ఇక్కడ కూడా నేను ఒక రాజ్యాంగమైన విషయం చెప్తా. కలకత్తా హైకోర్టు జడ్జిగా పనిచేసిన వాడు బీజేపీ క్యాండిడేట్ గా ఎన్నికల్లో నిలబడ్డాడు. ఏమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వాళ్ళు, డీజీపీలుగా పనిచేసిన వాళ్ళు రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళకి ఎన్ని విషయాలు, జడ్జిగా పనిచేసిన ఆయన రాజ్యసభకి ప్రధాన న్యాయమూర్తి రాజ్యసభకి వెళ్తున్నాడు. మరి రాజ్యాంగం ఇలాంటి వాళ్ళందరినీ ఆపినప్పుడు మామూలు అవుట్ సోర్సింగ్ తో పనిచేసినటువంటి గ్రామ స్థాయిలో ఉన్న వాలంటీర్లు ఇంకే పార్టీకి పనిచేయకూడదని ఎలా దాన్ని చట్టరీత్యా మీరు ఎలా ఆపగలుగుతారు? మీరు ఆపలేరు, డెఫినెట్ గా మీరు ఆపలేరు. సో వైసీపీ వాళ్ళ వ్యూహంలో ఇదంతా ఉండాలి. వీళ్ళు అటు వస్తారు, అప్పుడు ప్రభుత్వం వాళ్ళని తీసేస్తే మనం వాళ్ళకు
కల్పించవచ్చు. అలాగే తీసుకోదగిన ఎమ్మెల్యేలు స్థానిక అభ్యర్థులు ఎంతమందిని తీసుకుంటారు, లేదా నెట్వర్క్ కంటిన్యూ అవుతుందని వాళ్ళు భావించారు. అలా భావించిన దానికి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అది వెంటనే తీసేయలేదు. ఎన్నికల సంఘం కొంచెం మిశ్రమ విధానం తీసుకుంది. అంటే ఆరోపణలు వచ్చిన వాళ్ళని తొలగించటం, పక్కన పెట్టడం, ఇదిగో ఇట్లా ఈ నగదు పనులకు మటుకే పక్కన పెట్టడం. మరి వాళ్ళ ఆలోచనలో ఏముందో మనకు తెలియదు. కానీ ఈ పరిస్థితుల్లో వాలంటీర్లే కొంతమంది సామూహికంగా రాజీనామాలు చేసి అటు ఇటు వెళ్తున్నారు. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే, మాకు రాజకీయాలు అంటగడుతున్నారు, మీ రాజకీయాలకు అతీతంగా అందరికీ మేము సేవలు అందిస్తున్నాము, మేము సేవలు అందిస్తున్న కుటుంబాల్లో కానీ మేము సేవలు అందిస్తున్న లబ్ధిదారుల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ లేరు, అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉన్నారు. మేము పబ్లిక్ సేవ చేస్తున్నప్పుడు మమ్మల్ని కొందరికి లేనిపోని ఆరోపణలు మమ్మల్ని ఆపాదించడం, కొన్ని పార్టీలకు మమ్మల్ని పరిమితం చేయటం మీద వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. అంటే సామాన్యంగా అంతే, వాళ్ళు అలాగే చేస్తారు కదా, అలా వెళ్తారు. రెండోది వాళ్ళ కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు, ప్రజా జీవితంతో సంబంధం ఏర్పడింది, రాజకీయ సంబంధాలు కూడా వాళ్ళకి ఏర్పడ్డాయి. చేసేది ఏదో చేస్తుంటే ఇలా అంటున్నారు, దీన్ని ఆధారం చేసుకొని వెళ్ళిన వాళ్ళు కొంతమంది. అయితే ఈ అస్పష్టతలో పని మరి మాకెందుకు తీసుకున్నారు? ఇప్పుడు మమ్మల్ని 13 రకాల సేవలకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి. మీకు నచ్చితే అవుట్ సోర్సింగ్ ఆయన ఉంచుకుంటావు, లేకపోతే రేపే తీసేస్తావు. సో మీ టర్మ్స్ లో మీకు ఇష్టం ఇచ్చినప్పుడు తీసేసే వరకు మేమెందుకు ఉండాలి? ఈవెన్ యాజ్ పర్సన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అవుట్ సోర్సింగ్ పీపుల్ గా మేము వెళ్ళిపోతామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళను బంధించి ఉంచగలిగిన ఏర్పాటు కానీ అవకాశం కానీ ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏం లేదు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారని కూడా వీళ్ళేమో అదుపు చేయలేదు. కాబట్టి ఇక్కడ ఒక విషయం జరగబోతుంది. ఈ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అధికార పార్టీకి, లేదా ఎవరైనా ఒకరో తెలుగుదేశం వాళ్ళు ఉంటే అటు కూడా పోవచ్చు. ఎవరైనా నిషేధం పెట్టరు కదా, వేరే వాళ్ళ దగ్గర పోకూడదు. అందుకని వాలంటీర్ వ్యవస్థ అనేది అధికారికంగా వాళ్ళని పక్కన పెట్టిన తర్వాత లేదా తొలగిస్తే వాళ్ళు అనధికారికంగా అయినా సరే చాలా కీలక పాత్ర వహించబోతూ ఉంటారు. వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి. ఏ ఊళ్ళో పిన్నమ్మ ఎవరు, పెద్ద పెద్ద నెట్వర్క్ ఇది ఏర్పాటైంది. ఇది ప్రభుత్వ పథకాలకు పాజిటివ్ గా ఉపయోగపడేది ఒకటైతే, ఎవరైనా దాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఏర్పడింది. సో ఎన్నికల్లో అలాంటి ఒక ప్రభావం, దీన్ని కొంచెం సమతుల్యంగా చూసుంటే, బ్యాలెన్స్డ్ అండ్ కేర్ఫుల్ అప్రోచ్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. కానీ అది జరగలేదు. దాంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. టీడీపీ, జనసేన ఈ పార్టీలకు అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే ఇష్టం లేదు. వీళ్ళు అధికారంలో వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు, ఈ పింఛన్లు కూడా ఉండవని వైసీపీ అంటుంది. ఆ వ్యాఖ్యలు సభపైన పింఛన్లు ఇప్పుడు అందకుండా చేస్తున్నారని ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి కదా. పింఛన్లు మేము 4000 ఇస్తామన్నారు జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఏదైనా పింఛన్లు అనేవి చట్టబద్ధమైన జీతాలు లాంటివి కాదు, ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు లాంటివే. కాబట్టి వాటి మీద ఆధారపడిన వాళ్లకు రాకముందే మీకు ఆపేశారు, రేపు వస్తే ఏం చేస్తారో చూడండి అని ఒక ప్రచారం చేసే ఒక అవకాశం వైసీపీకి లభిస్తుంది కదా. నిజంగా అయితే ఈ రోజుల్లో అంతకుముందు ఏం విమర్శ చేసినా వచ్చిన తర్వాత ఆపేంత సాహసం ఎవరు చేయలేరు. చేస్తే అది మొత్తం బెడిసి కొడుతుంది. కానీ మళ్ళీ అన్ని పథకాలు మారుస్తారు కదా. ఇప్పుడు రైతు బంధు ఉదాహరణలు ఉన్నాయి కదా మనకు, అప్పుడు ఒక రూపంలో ఇప్పుడు ఒక రూపంలో. అప్పుడు అది చేస్తే రుణమాఫీ ఉంది, చంద్రబాబు అన్నారు, వీళ్ళు రుణమాఫీ చేయలేదు కదా. కాబట్టి సంక్షేమ పథకాలు మారుతాయేమో, ఉచితంగా పంచి పెడుతున్నారు, ఇట్లాంటి ఆరోపణలు చాలా చేస్తున్నారు. కాబట్టి వీటికి ఏమైనా ఎసరు వస్తుందేమో అనే ఒక సందేహ బీజాన్ని, అనుమాన బీజాన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో కలిగించడానికి వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ప్రయత్నిస్తుంది. అది అది ధర్మము అధర్మం నేనేం చెప్పట్లేదు. ఎన్నికల్లో బ్యాటిల్ ఫీల్డ్ లో రాజకీయ సమస్య ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు ఆ విధంగా వ్యాఖ్యానించడం, పవన్ కళ్యాణ్ ఆ విధంగా వ్యాఖ్యానించడం, అలాగే శ్రీకాళహస్తి అభ్యర్థిగా ఉన్న బొద్దుల సుధీర్ రెడ్డి టెర్రరిస్టులని వ్యాఖ్యానించడం. సుధీర్ మొన్న మరి అది టెర్రరిస్టులు అన్నాడని అది వీటన్నిటి నేపథ్యంలో అంటే పైకేమో అటు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మనం నెగిటివ్ గా మాట్లాడితే నెగిటివ్ అవుతారని అంటున్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు, వస్తే రద్దు చేయాలనుకుంటున్నారు. ఇవే ఎగ్జాంపుల్స్ అని వైసీపీ అంటుంది. సుధీర్ రెడ్డి మాట్లాడిన తర్వాత దాన్ని చక్కదిద్దుకోవడానికి వాళ్ళు చాలా తంటలు పడ్డారు. అచ్చెన్నాయుడు ఒక ప్రకటన చేశాడు, ఇంకెవరో చేశారు. తప్పకుండా వాళ్ళకి గనక హామీ భరోసా ఇవ్వకపోతే అది ఈ పార్టీకి నష్టమే అవుతుంది. వాళ్ళకు ఒక హామీ భరోసా, అందులో ఉన్న లోపాలు ఉంటే చక్కదిద్దొచ్చు. అంతేగాని మొత్తానికి ఎసరు పెడతారు అని అనిపించుకోవటం, అప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే సేవలకు మీరు విలువ కట్టలేరు.
అది సార్ అవును అంతే కదా. మీరు పెన్షన్స్ ఒకటే కాదు, వాళ్ళ మీద ఆధారపడుతున్నాము. అక్కడికి వెళ్తే సతీష్ 50కి పైగా సేవలు ఉన్నాయి, అందులో 16 రకాల పింఛన్లు ఉన్నాయి. ఇప్పుడు సతీష్ ఫోన్ చేస్తే నా పని అయిపోతుందని నేను అనుకుంటున్నా ఇంతకాలం. ఇప్పుడు సతీష్ కు అది కుదరదంటే నేను నాలో ఆటోమేటిక్ ఆందోళన. మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏంటి, మళ్ళీ పాత వ్యవస్థ వస్తుంది, అది సమస్య. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కొంచెం బ్యాలెన్స్డ్ గా తీసుకోవాల్సిందే ఈ విషయంలోనే కాదు, ఇంకొన్ని విషయాల్లో వైసీపీ దూకుడు, దాంతో వాళ్ళు రెచ్చిపోయి అన్నిటి మీద దాడి చేయటం, ఇలా ఒక అసహన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో తాండవించింది. దాని ఫలితాలే ఇవన్నీ కూడా. ఇప్పటికైనా దీన్ని ఒక ఎన్నికల సంఘం ఇప్పుడు చేయొచ్చు, ఒక సమతుల్యతతో దీనికి అందరికి హామీ ఇస్తూ ఇది సరిగ్గా నడిచేటట్టుగా చేయొచ్చు. కానీ బై నౌ వాలంటీర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం చెప్పలేం. వాళ్ళు ఐచ్ఛికంగా వాళ్లే వైదొలగొచ్చు. ఇన్ని కష్టాలు ఇన్ని నిందలు మాకెందుకు, పైగా రేపు ప్రభుత్వము కొత్త ఎన్నికలు కొత్త ప్రభుత్వము కాబట్టి తర్వాత భవిష్యత్తు, ఇన్ని ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. రైట్ రవి గారు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు సీటు రాకపోవడం పైన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవీర్రాజు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. 2 రోజులు ఆగిన తర్వాత అటు నాకు టికెటే తెప్పించిన వాళ్ళు పోలవరం ఏ విధంగా సాధిస్తారు, రాష్ట్రానికి సంబంధించిన హక్కులు ఏ విధంగా సాధిస్తారంటూ నేరుగా చంద్రబాబు నాయుడు పైన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు నరసాపురం నుంచి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నాడు, వెయిట్ అండ్ సీ అన్నారు. కానీ ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజు ఇంకా పూర్తిగా పోటీకి దూరమయ్యే ఆలోచనకే వచ్చేసారా? ఏపీలో కీలకంగా మారిన వాలంటీర్ల వివాదం, ఏపీ ఎన్నికలపై రాజకీయ ప్రభావం మనం ముందు మాట్లాడడం బ్రేక్ కంటే ముందు. అలాగే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. ప్రధానంగా గత 10-15 రోజులకి రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ RRR అని పెట్టారు ఆయన పేరు. అయితే ఆయన ఫస్ట్ అటు జెండా సభ తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నిర్వహించిన జెండా సభలో నేనే కూటమి అభ్యర్థిని వాళ్ళిద్దరూ చెప్పడానికి ఆలోచన చేస్తున్నారంటూ వాళ్ళిద్దరి ముందు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందు. తర్వాత అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖాయం అనడం, తర్వాత భారతీయ జనతా పార్టీ నరసాపురం నుంచి వేరే అభ్యర్థిని పెట్టడం, లేదు టికెట్ నాకే అనటం, చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ ఇప్పుడు పోటీకి దూరం అవుతున్నానని సంకేతాలు ఇవ్వటం. ఇది మొత్తం ఓవరాల్గా ఒక RRR సినిమా లాగా అన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. దానిపై మీ కామెంట్ ఏంటి? ఈ RRRలో ఒక ఆరు తీసుకుంటారు రాజు గారు, ఆయన మీద మాట్లాడేవాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది 24/7 లాగా వారం రోజులు ఆయన నిరంతర ప్రసారాలు చేస్తూనే ఉంటారు, వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈరోజు ఆయన చాలా మంది పెట్టారు హెడ్డింగ్, దాన్ని బట్టి అనుకుంటున్నాను నేను ఇంకా సంచలన ప్రకటన, దూరంగా ఉంటానేమో పోటీకి అన్న ఒక ప్రకటన చేశారు. నేను ఇంత యుద్ధం చేస్తే నన్ను వీళ్ళు ఎవరు కూడా చేయలేదు కాబట్టి నేను ఇట్లా ఉంటున్నాను అన్నట్టుగా. దీంట్లో చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఆయన ఎవరిని ఓన్ చేసుకోలేదు, ఆయనను ఎవరు ఓన్ చేసుకోలేదు. జగన్ విధానాల మీద పోరాడడం, లేకపోతే వాళ్ళకిద్దరికి మధ్య అంతర్గతంగా వచ్చిన శత్రుత్వం, దాని మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేశారు. మధ్యలో కొన్ని సమస్యలు కూడా మాట్లాడి ఉండొచ్చు, సమస్యలే మాట్లాడలేదని చెప్పము. జగన్ ప్రభుత్వం కూడా ఆయన జైల్లో పెట్టింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, ఈ పరిణామాలన్నీ జరిగాయి. కానీ రఘురామకృష్ణరాజు అంటే ప్రతిరోజు ప్రతి విషయం మీద ప్రతి చోట మాట్లాడడం అనేది ఒక సరైన పేరు ఎంచుకొని అవి చేస్తూ వచ్చారు. కానీ ఆ రచ్చబండలో ఆయనకు రాజుకు న్యాయం జరగలేదు. ఎందుకంటే అక్కడ ఈ సమస్య ఆయన ఎప్పుడు చర్చించలేదు. మీరు అన్నట్టుగా చిలకలూరుపేటలో అయినా నరసరావుపేటలో అనుకుంటా, అక్కడ ఆయన తన ఏ పార్టీయో చెప్పలేదు. ఏ పార్టీయో ఆయన చెప్పలేదు. నేను ఏ పార్టీయో తర్వాత చెప్తానంటే 3 పార్టీల వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చెప్పకుండా, అంటే ఇవన్నీ అందరూ అనుకున్నారు కదా, తెలుసు ఏదో అవగాహన ఉంది అందుకని పైకి మాట్లాడుతున్నారు అన్నారు. కానీ నిజానికి ఆయన దగ్గర ఏమీ ఎవరి దగ్గర నుంచి హామీ లేదు. ఏ ఊరి బిడ్డవరా ఏడుస్తూ ఉన్నావు అన్నట్టుగా చివరికి అది ఎవరు పట్టించుకున్నటువంటి ఒక వ్యవహారంగా తయారైంది. దీనికి ఒకసారి ఆలోచించుకోవాలి, విధానపరమైన లేకపోతే సంస్థాగతమైన నిబద్ధత కానీ, అలాగే ప్రజాస్వామ్యం వాదోపవాదాలు వీటిలో ఉండేటటువంటి ఏమన్నా కొన్ని ప్రమాణాలు అవి కొన్ని ఉండకపోవటం కానీ, ఏ పార్టీ కూడా తమ తరఫున నిలబడాలని కోరుకోలేని ఒక పరిస్థితిని ఆయన కల్పించాయని మనం అనుకోవాలి. వాటిని కాదని ఏ స్వతంత్ర అభ్యర్థిగా ఉండగడం కష్టం. ఇంకా 2 నెలలు సమయం ఉంది కాబట్టి నేను చెప్పను, తుది నిర్ణయం అయింది కాబట్టి. కానీ జగన్ లేదా వైఎస్ఆర్ పార్టీ లాంటి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఒంటరిగా ఈ నేపథ్యంలో ఆయన చేసే ప్రయత్నం కూడా కష్టం. అందుకనే ఆయన బహుశా నేను ఉండకపోవచ్చు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి ఆయన అంతగా ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా పోస్టర్ బాయ్ లాగా ఊరేగించిన వాళ్ళందరూ కూడా ఎందుకు ఇప్పుడు వెనక్కిపోయారు అంటే ఒకటే సతీష్, ఎవరు కాలేదు. ఆయన చెప్పిన వాటికి కూడా
ఏమి ప్రశ్నించలేదు. ఇంకా దారుణంగా ఆయన తమ పార్టీ వ్యవస్థను, అంటే బీజేపీని, తమ పార్టీ కాదు బీజేపీ పెద్దలను జగన్ ప్రభావితం చేశాడు అంటే, మోదీను అమిత్ షా జగన్ చెప్పినట్టు వింటారని, అందరేమో జగన్ మోదీ చెప్పినట్టు వింటారంటుంటే రాజేమో మోదీ అమిత్ షాలే జగన్ చెప్పింది విని తనకు టికెట్ ఇవ్వలేదని. సోము వీర్రాజు అంటే బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ తరఫున తమ నాయకులకు చెప్పాడని. ఇవన్నీ చాలా తీవ్రమైన ఆరోపణలు. నిజానికి వీటిని ఖండించడానికి కూడా బీజేపీ ఏమీ ఆసక్తి చూపిన పరిస్థితే లేదు. ఇక చంద్రబాబు నాయుడు కూడా మరి ఎందుకు చోటు కల్పించలేదు? అక్కడికే వెళ్ళి ఆ జిల్లాల మీదే ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ విషయాలు ఎందుకు ఎప్పుడు మాట్లాడలేదు అంటే, ఆయన ఎవరికి కూడా ఆసక్తి లేని ఒక నిరాసక్త మానవుడిగా అక్కడ ఆయన వాళ్ళందరూ కూడా చూశారనేది చాలా స్పష్టమవుతుంది. దీంట్లో వాళ్ళు చేయలేదని అనడంతో పాటు వాళ్ళు అలా ఉండడానికి తను చేసిన పద్ధతులు ఎంతవరకు కారణమయ్యాయి అన్నది కూడా ఆయన ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు ఏ పార్టీ అయినా పర్లేదు, 3 పార్టీలు తలుపులు ఏ పార్టీ అయినా పర్లేదని చెప్పడం అది కూడా ప్రజాస్వామ్యంలో. అంతకుముందు ఒక పార్టీ నుంచి వచ్చారో అది సరే. కాబట్టి ఇది కొంచెం విపరీతమైన కేసు, కొంచెం విడ్డూరమైన వ్యవహారమే. ఒకటైతే స్పష్టం, వీళ్ళు ఒకరి టికెట్లు ఒకరు ఇచ్చుకున్నారు, మార్చుకున్నారు, తగ్గించుకున్నారు, అభ్యర్థులు మార్చుకున్నారు. కానీ ఎవరు రఘురామకృష్ణరాజు విషయంలో నోరు మెదిపింది లేదు, ఆయన ఏమీ కదిలించింది కూడా లేదు. అంటే వాళ్ళకు కూడా అంతగా లేదు. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఒక మీడియా ఛానల్ ఆయన వ్యాఖ్యలు చేసినా కూడా టీడీపీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. పోలవరం ఏం కడతాడు నాకు ఇవ్వను, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చాలా చేశారు ఆయన, తీవ్రమైన వ్యాఖ్యలు. అంటే చంద్రబాబు మాట ఢిల్లీలో నడవటం లేదు, ఈయన మాటకు వాల్యూ లేదని చెప్పడమే కదా అది. దాదాపు అంతే కదా. పరిపూర్ణంగా చంద్రబాబు నాయుడు చెప్పారు లేదో గ్యారంటీ లేదు. ఏది? రఘురామకృష్ణ టికెట్ చేర్చుకోమనో లేదంటే టికెట్ ఇమ్మనో. అంటే ఇప్పటికీ ఆయన చెప్పేదాని ప్రకారం చూస్తే ఇవ్వమని చంద్రబాబు చెప్పిన దానికంటే ఇవ్వద్దని జగన్ చెప్పింది అక్కడ చాలా ఎక్కువగా చెల్లుతుంది అని ఆయన చెప్తున్నారు. పరిపూర్ణ అందరూ బీజేపీతో మంచిది కాదు, బీజేపీ నష్టం అని చెప్పినా కానీ వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కదా. ఉదాహరణకు చంద్రబాబుతో వద్దని చెప్పినా పెట్టుకున్నారు. నిన్న కూడా జీవీఎల్ మాట్లాడుతున్నారు కదా, డబ్బున్న వాళ్ళకే టికెట్లు వచ్చాయి, ఆ వర్గం వాళ్ళకే టికెట్లు వచ్చాయని. పరిపూర్ణ ఈ రోజు కూడా ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అక్కడ బాలయ్య మీదే దాదాపు హిందూపురం అసెంబ్లీ, లోక్సభ 2 చేస్తానన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే ఒక విధమైన అవసరవాదము, ఒక అవకాశవాదము తప్ప వీటి మధ్యలో ఎలాంటి కొలబద్దలు సూత్రాలు ఏమీ ఉన్నట్టు కనిపించదు. నేను అప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండేవాడు ఎన్టీఆర్ కి, ఆయన అప్పుడు ప్రతిరోజు కప్లెట్స్ రాసేవాడిని. సాయం సంధ్యా వేళల శ్రీనివాస పురాణం అని, ఆ శ్రీనివాస పురాణం తెలుగు ఖర్చు లేని వినోదం అని అలా నడుస్తాయి కొన్ని కథలు. చివరకు వాటికి ఏమీ రాజకీయపరమైన ప్రజల కోణం అంటూ దానికి ఏమీ ఉండదు కాబట్టి అవి అలా ముగిసిపోతాయి. అది ఎలాంటి పరిణామాలకు ఇంకా ఆయనకి ఏమైనా అవకాశం ఉందా లేదా అంటే చెప్పడం చాలా కష్టం, ఉండడం చాలా కష్టం, ఉండకపోవచ్చు. ఇంత దూరం పార్టీల పరంగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయన ఫీల్ అయ్యి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయన ఇష్టం. కానీ ఆయన మరి అలా అయితే ఈ రోజు ఒక ఊరికే ఫీలర్ ఇచ్చారా, ఆయన రాజకీయాలకు గుడ్ బై ప్రస్తుతానికి అన్నట్టుగా చెప్పారని ఆయన ఇన్ని రోజులు చూపించిన ఛానల్స్ లో పెద్ద హెడ్డింగ్స్ పెట్టి చెప్తున్నారు. మనం ఇంకా చూడాల్సింది. అంటే చంద్రబాబు ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు. ఇప్పటికైనా రఘురామకృష్ణరాజుకు జ్ఞానోదయం అయిందా? ఇది వైసీపీ నేతలు కొందరు, వైసీపీ వాళ్ళు అలా అన్నారేమో నాకు తెలియదు, నేను చూడలేదు వాళ్ళు అన్నది. కానీ నేను ఒక చెప్పా, యూజ్ అండ్ త్రో అంటే ఎవరిని యూజ్ చేసుకున్నారనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. యూజ్ అండ్ త్రో అనే కాయినింగ్ ఓకే, గానీ ఇక్కడ మ్యూచువల్ యూసేజ్ అన్ని ప్లాట్ఫామ్స్ అన్నింటినీ వాళ్ళ తరఫున వాడుకొని ఇక్కడ కుదరినప్పుడు చేసి ఈయన కూడా దాన్ని చేశాడు. మీరు రాలేదు కదా, మా పార్టీలో చేరలేదు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. నిజమే కదా ఆ ప్రశ్న. బీజేపీ లాంటి పార్టీ మా దాంట్లో చేరినప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే కొంచెం ఎక్కువగా ఊహించుకున్నారు. చేరకపోయినా పిలిచి టికెట్ ఇస్తారని. కానీ ఇన్ని ఆరోపణలు చేసి ఇంతగా వాళ్ళను విమర్శలు చేసినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అటువంటి వాళ్ళు పిలిచి ఎందుకు ఇస్తారు? రాజకీయాలు ఎవరిని పిలిచి ఇచ్చే తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా పురంధరేశ్వరి, అలాగే బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ అంటే ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత వీళ్ళందరూ ఖండించారు కూడా. అవును, మాకేం సంబంధం అని అందరూ సంబంధం అన్నారు. నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థి రంగంలో ఉంటారు, ఇంకెవరు ఉండరు అని. అవును, ఆయన ఏదో తగ్గాడని ఓ రోజు ఫీలర్ ఇచ్చారు. మళ్ళీ అది ఆయన ఏదో ఆయనే వస్తే నేను తగ్గుతాను, ఈయనకు ఉండిలో స్థానం ఇస్తామో అది ఇంత ప్రహసనంగా ఇంతవరకు ఎప్పుడు ఎవరు జరగలేదు. అది ఆయనకే
ఉండి స్థానం నుంచి ఈయన పోటీ చేస్తారు, చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వాలనుకుంటున్నాడని చర్చ వచ్చింది. కానీ అక్కడే ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు నువ్వు నేను అన్నట్టుగా పొట్లాడుతున్నారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి అక్కడ టికెట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అంటే ఈయన వెళ్తే మూడే కృష్ణుడు అవుతాడు అక్కడ. రైట్ రైట్. ఇంకో అంశం అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ మండల బుద్ధప్రసాద్ కలిశారు. ఇప్పుడు అవనగడ్డ అంటే కొంత పేరు వచ్చే గుర్తొచ్చే పేర్లలో మండల బుద్ధప్రసాద్ పేరు ఒకటి. అయితే అక్కడ సర్వేల్లో కొంత అది ప్రతికూలంగా ఉంది, మండలి బుద్ధప్రసాద్కు అనుకూలంగా లేదని తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఒక ఆల్టర్నేటివ్ అభ్యర్థిని కోసం వెతుకుతున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఇంతట్లో ఇది జనసేన కేటాయిస్తారనే చర్చ కూడా జరిగింది, జనసేనకే కేటాయించారు. మళ్ళీ తిరిగి మండల బుద్ధప్రసాద్ అనే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే వాతావరణం క్రియేట్ అవ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అంటే భీమవరంలో కానీ మిగతా ప్రాంతాల్లో ఇదే తరహా వాతావరణం చోటు చేసుకోవటం అంటే టీడీపీ నాయకులు జనసేన అభ్యర్థుల అంటే అవనిగడ్డ దివిసీమ అటువైపున ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్లో కాపు అది కొంత ఉంది. పైగా బుద్ధప్రసాద్ వాళ్ళ మండలి కృష్ణారావు వాళ్ళందరూ అక్కడ చాలా ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు. అయితే తెలుగుదేశం సూపర్ సీనియర్స్ చాలా మందిని అవాయిడ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఈయన కూడా పక్కన పెట్టాలని భావించి ఉండవచ్చు. అయితే ఈ 2-3 రోజుల్లో మీరు నిన్న జీవీఎల్ మాట్లాడిన దాంతో సహా చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనను వెంటేసుకున్నారు, కానీ మనం కులాల గురించి మాట్లాడాం కదా, అక్కడ చర్చ అదే కాబట్టి చెప్తున్నా. కాపులు అనే వాళ్ళకి అసలేం టికెట్లు ఇవ్వలేదు, గుంటూరులో కూడా ఒకటి కూడా ఇవ్వలేదు, మొత్తం మీద చాలా తక్కువ స్థానాలు ఇచ్చారు. మరి వాళ్ళ ఓట్లు కావాలనుకుంటున్నప్పుడు ఇంత చేస్తే ఎట్లా? ఇది బెడిసి కొడుతుంది, సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ వికటిస్తుంది, ఇలాంటి వచ్చాయి. అటువంటి అప్పుడు దీన్ని జనసేనకిచ్చి జనసేన ఖాతాలో ఈయనకి ఇవ్వడం అది అటు పవన్ కళ్యాణ్కు ఉపయోగం. ఎందుకంటే వాళ్ళకు ఒక టికెట్ ఇచ్చినట్టు తెలుగుదేశానికి ఉన్న శిరోభారం కొంచెం తగ్గించటం అనేది ఒక తరుణోపాయం లాగా చూసిందే, కానీ ఇదేం విజయమా అవునా కదా అది ఓటర్ల మీదే ఆధారపడి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు వింటున్నారు పూర్తిగా. అంతకుముందు ఆ రామాంజనేయుల నాయన అక్కడి నుంచి వచ్చినటువంటి అభ్యర్థి, ఇంకొక ఆయన వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థి, ఇప్పుడు అక్కడ విజయవాడ వెస్ట్ తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరి. సో ఈ విధంగా మనకు రావాల్సిన స్థానాలన్నీ వాళ్ళకి అక్కడ అంటే విశాఖలో దాదాపు ఒక 3 సీట్లు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారండి. అది ఎలాగో ఆ జిల్లాకు ఆ ప్రాంతానికి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ కానీ శివశంకర్ ఇలాంటి నేతలు. తిరుపతి కూడా అంతే, చిరంజీవి సెంటిమెంట్ అది ఇది అన్నారు. తీరా జరిగింది ఏం లేదు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే వాళ్ళు ఇచ్చేసారు. ఈయనకి ఇచ్చాడు, ఆయనేమో ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఏది బీజేపీ కూడా అంతే కదా, వరప్రసాదం చేర్చుకుని వెంటనే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళ పట్ల ఇమేజ్ కి కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలే. అన్నిటికంటే ఇది వరకేమో బీజేపీ రోడ్ మ్యాప్ అడిగారు, వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి చంద్రబాబు రోడ్ మ్యాప్ ప్రకారం పోతా అన్నారు. ఇప్పటికొస్తే పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఏంటి అసలు వాస్తవానికి? వీళ్ళిద్దరి గురించి చెప్పడం ఈరోజు కూడా చెప్తున్నాడు ఆయన, చంద్రబాబుతో చాలా విషయాల్లో ఏకీభవిస్తాను, ఏదో కొన్ని విషయాల్లో మటుకే నేను విభేదాలు తప్ప ఎక్కువ విషయాల్లో నేను ఏకీభవిస్తానని. అంటే ఇక్కడ జనసేన అనే అభిమానులుగా ఉన్న జన సైనికులు పవన్ కళ్యాణ్ యొక్క ప్రత్యేక మార్గం ఏంటి? పిఠాపురం నుంచి దిశ చూపిస్తాను దేశానికి అన్న నాయకుడు పిఠాపురాన్ని ఏమో పూర్తిగా వర్మ గారు మీరు గెలిపించాల్సిందే అని ఆయనకు చెప్పి చంద్రబాబుతో ఏకీభవించటము, మోదీ గారిని అత్యంత గౌరవించడం అయితే మీ సంగతి ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. రేపైనా మరి ఆయనకి ఏమైనా జవాబు చెప్తారేమో మనం చూడాలి. ఓకే. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కథన రంగంలో ఉండడం, ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వస్తాయి, ఇంకా తిరుగు లేకుండా మిగతా పార్టీల నుంచి గంపగుత్తుగా నేతలందరూ వచ్చేస్తారు. పాత కాపులు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి సొంత గూటికి చేరుతారు. ఈ లెక్కలన్నీ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. షర్మిల కూడా స్టార్టింగ్లో కొంత హడావుడి చేశారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతగా కనిపించడం లేదు. కథన రంగంలో ఆల్రెడీ అభ్యర్థుల ప్రకటనలు ఈ గందరగోళం అంతా చోటు చేసుకుంటుంది. మీ అంచనా ఏంటి? ఆమె ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? కడప నుంచి ఆమె బరిలో దిగడం నిజంగా అంత ప్రభావం చూపే విషయమేనా? మీరు ఆ నెల కిందట వచ్చిన రోజున కూడా మనం చర్చించాం. నేను అప్పుడే చెప్పాను, నాటకీయమైన పరిణామాలు ఏమీ జరగవు. అప్పుడున్న పరిస్థితిని ప్రయోజనాలను బట్టి వస్తారే కానీ కేవలం షర్మిల వచ్చారు, రాజశేఖర రెడ్డి బిడ్డ అనే దాన్ని బట్టి ఏమీ మారదు అని. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో బీజేపీ వ్యతిరేక కూటమి జాతీయ స్థాయిలో ఉన్న ఇండియాకి లాంటిది ఒకటి వచ్చే అవకాశం ఉంది. అది ఇప్పుడు ఏర్పడింది. షర్మిలతో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు చర్చలు జరిపి కలిసి పోటీ చేయాలని నిర్ణయించటం,
సిపిఎం వాళ్ళు ఒక స్థానము, ఒక 6 అసెంబ్లీ స్థానాలు, అలాగే సిపిఐ కూడా తమ స్థానాలు, ఇవి నడుస్తున్నాయి. అదొక భాగం, అది కూడా తుది రూపం రావాలి. ఈ లోపల మీరన్న హేమహేమీలు అంటే ఇదిగో పల్లవరాజు, జేడీసీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కొత్తగా ఎవరు వచ్చారో ఆ జాబితా బయటకు వస్తే మనకు రేపు బయటికి రావచ్చు అని షర్మిల అంటున్నారు. మనం అది చూడాలి. తెలిసిన పేర్లు కొన్ని ఉండొచ్చు, అంతకు మించి మొత్తం తలకిందులు అయ్యే పరిస్థితి అయితే ఉండదు. ఇంకా షర్మిల కడపలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆమె విశాఖపట్నం అనుకున్నారు, కానీ కడపకు అన్నారు. దానివల్ల ఒకటి అర్థమవుతుంది, అన్నా చెల్లి పోటీ చేసే పరిస్థితి నివారించబడింది. మొదటిది పులివెందుల్లో జగన్ షర్మిల చేస్తారు ఈ పద్ధతిలో. ఇంకా రెండవది సునీత కానీ వాళ్ళ అమ్మగారు సౌభాగ్యం కానీ పోటీ చేస్తారు అని ఇవన్నీ కూడా అన్నారు. షర్మిల ఇక్కడ వచ్చిన తర్వాత మరి వాళ్ళు పులివెందుల్లో అదంతా మీద పెట్టుకుంటారా లేదా అన్నది కూడా ఇప్పుడు సందేహమే. వాళ్ళు ఇప్పటికే దస్తగిరి అక్కడ అప్రూవర్ గా మారినా ఆయన పోటీలో ఉండి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన సరే, ఆయన పద్ధతి అది వేరే అనుకోండి, నేను పోల్చట్లేదు. కానీ కాబట్టి ఆ ఇంటెన్సిటీ కొంచెం ఇప్పుడు కడపకి రావడంతో ఇది అవినాష్ వర్సెస్ షర్మిలగా ఇది మారే అవకాశం ఉంది. మిగిలిన ఏమొస్తాయో మనం చూడాలి. ఇక్కడ కూడా అంతే, కడపలో కూడా కేవలం మన మీడియా కోణంలో ఉండే ఆసక్తి క్షేత్రస్థాయిలో అంత తీవ్రమైన పోటీ ఉంటుందా అని మనం చెప్పలేం. అయితే అవినాష్ అది ప్రత్యేకమైన కేసు, అది ఓటర్ల దీన్ని బట్టి కూడా కడపలో ఇప్పటికీ వైసీపీకి తగినంత, రాయలసీమలో కూడా ఓవరాల్ గా కూడా వాళ్ళకు పట్టు ఉంటుంది అంతవరకు. అందులో అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్నా భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవడం అనేది ఆ మైనస్లు కూడా కొంత ప్లస్ అది చాలా క్లియర్. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ తెలుగుదేశం చేయించిన సర్వేలో కూడా బీజేపీతో కలవటం కొంత మైనస్ అవుతుంది అని వాళ్ళ ఫైండింగ్స్ లో కూడా టీడీపీ నేతలు చెప్పింది మాట. అవును, మీరు అన్నట్టుగా టీడీపీ నేతలు అంటున్నదే ఆఫ్ ది రికార్డ్ చూసారు. అదే విశాఖలో కూడా చాలా ఎంత తేడా వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయం బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావు చెప్తున్నాడు, పరిపూర్ణానంద స్వామి చెప్తున్నాడు, వాళ్లే చెప్తుంటే ఇంకా నేను చెప్పడం ఎందుకు. థ్యాంక్ యూ రవి గారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వివాదం, రాజకీయ పరిణామాలపై బ్యాటిల్ ఫీల్డ్ లో భాగంగా ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారితో 10 టీవీ ఎక్స్క్లూజివ్ విశ్లేషణ.